హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి సముద్రపు చేపలు అయితే వండుతున్నానండి. కట్ట చేపలు చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. కట్ట చేపలు అయితే తీసుకున్నాను కదా, ఇవైతే క్లీన్ చేయడానికి అయితే బయటకు తీసుకొచ్చాను. ఇవి క్లీన్ చేయడం కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి. మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా కడిగైతే పక్కన పెట్టుకున్నానండి. అలాగే ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. దీంట్లోకి వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా పక్కన పెట్టుకున్నానండి. అదైతే మిక్సీ ఆడుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకో గిన్నె అయితే పెడుతున్నానండి. ఆయిల్ వేస్తున్నాను కూరకు సరిపడగా. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు అయితే వేసుకుని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవనిద్దాము. ఇవైతే 2 నిమిషాలు ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేస్తున్నానండి. టమాటాలు కూడా బాగా వేగాలి. దీంట్లోనే కల్లుప్పు వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడగా కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల పులుసులోకి. సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుని ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. మూత పెట్టి అయితే ఫ్రై అవనిద్దాము. దీంట్లోకి చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. పులుసు తీసుకు వేసుకోవాలి కదండి. ఇవైతే వేగినాయి కదా, ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాము. దీంట్లోకి కారం వేసుకుంటున్నానండి. ఇవైతే వేగినాయి కదా, మనకు సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నానండి. కారం కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇది ఆడిచ్చిన కారమే కదండి, అంతగా ఫ్రై ఏం చేయక్కర్లేదు. ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము. పులుసు అయితే వేస్తున్నానండి. కరెక్ట్గా అంత చింతపండు అయితే మనకు పడుతుంది. మనకి చేపలు ములిగేదాకా అయితే మనం పులుసు వేసుకోవాలి. మనం పులుసు వేసుకున్న తర్వాత చేపలు వదలాలండి దీంట్లోకి. అలాగైతే విరిగిపోకుండా ఉంటాయి. పులుసు అయితే మొత్తం వేసేసానండి. ఇప్పుడైతే చేపలు కూడా వేసేస్తున్నాను. మొత్తం చేపలు వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టి ఉడకనిద్దామండి. చూడండి, పులుసు కూడా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడైతే దీంట్లోకి వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. మనం గట్టి పెట్టకుండా ఒకసారి అయితే గిన్నె పట్టుకుని ఒకసారి కలుపుదాం. అలాగా గట్టి పెట్టామనుకో మొత్తం విరిగిపోతాయండి. మూత పెట్టుకుని అయితే ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాల దాకా మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాం అనుకో సరిపోతుందండి. సిమ్లోనే పెట్టుకుని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత అయితే తీస్తున్నాను. చూడండి, పులుసు అయితే నోరు ఊరిపోతుంది కదా, అంత చక్కగా వచ్చింది. కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా వేడివేడిగా కట్ట చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో మీకైతే నాకు కామెంట్స్ ద్వారా అయితే చెప్పండి. వీడియో కానీ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. వీడియోని అయితే పూర్తి వరకు చూసారనుకుంటున్నాను. పూర్తి వరకు చూస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.